హలో, నేను మిస్ రావు. ఏ సినిమాకైనా స్టోరీ లైన్ అనేది ఒకటి ఉంటుంది. దీన్ని బట్టి డైరెక్టరు ఆ సినిమా నేపథ్యాన్ని నడుపుతూ ఉంటాడు. స్టోరీ లైన్ తెలిస్తే కనుక ఆ సినిమా ఏంటి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఎల్లమ్మ సినిమాకు సంబంధించి స్టోరీ లైన్ ఏంటి అనేది లీక్ అయింది టాలీవుడ్లో. ఇప్పుడు చర్చ జరుగుతుంది ఏంటి అనేది. ఈ ఎల్లమ్మ సినిమాలో హీరోగా డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ నటిస్తున్నాడు తొలిసారిగా. దానికి సంబంధించిన గ్లిమ్స్ కూడా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో టాలీవుడ్లో స్టోరీ లైన్ అనేది బయటకు వచ్చింది. ఏంటి ఆ స్టోరీ లైన్ అంటే, ఎల్లమ్మ ఎదుట డప్పు కొట్టేటువంటి కళాకారుడు డిఎస్పి. జనరల్గా పూనకం వచ్చింది అంటారు కదా, దేవుడు పూడాడు అని అంటారు కదా. ఆ దేవుడు పూనినప్పుడు ఎలా ఉంటుంది అనే దాని మీద కథనం ఉంటుంది. ఇది స్టోరీ లైన్. ఇది గతంలో కూడా కొన్ని సినిమాల్లో మనం చూసాం. కాంతారా సినిమాలో దాదాపుగా ఇదే కనిపిస్తూ ఉంది. మరి ఆ కాంతారా సినిమా తరహాలోనే ఇది కూడా ఉంటుందా, లేదంటే స్క్రీన్ ప్లే మారుస్తారా అనేది ఆసక్తికరం. ఇప్పుడు కాకపోతే ఒకటి మాత్రం క్లియరు, దేవుడు పూనినప్పుడు ఎలా ఉంటుంది అనేది మాత్రం చూపించబోతున్నారు. సేమ్ కాంతారా సినిమాలో లాగానే. ఇది బలగం వేణు డైరెక్షను. ఫస్ట్ సినిమానే బలగం హిట్ అయింది. ఇప్పుడు రెండో సినిమా పూర్తి గ్రామీణ నేపథ్యం, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మట్టి వాసనలు క్లియర్గా 100% కనిపించేటువంటి చిత్రం ఇది. దీనికి నిర్మాత దిల్ రాజు. జనరల్గా దిల్ రాజు సినిమా అంటే ఖచ్చితంగా బలమైనటువంటి కథనం ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకం ప్రేక్షకుల్లో. బహుశా ఎల్లమ్మ సినిమాలో కూడా అలాంటిదే ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఈ సినిమాకి ఫస్ట్ హీరోగా నితిన్ అనుకున్నారు, కొన్ని రోజులు నాని అనుకున్నారు. నితిన్ నాని ఇద్దరిని పక్కన పెట్టేసి డిఎస్పిని ఎంపిక చేసుకున్నాడు వేణు. డిఎస్పి మ్యూజిక్ డైరెక్టర్. గతంలో ఎప్పుడు కూడా సినిమాలో నటించినటువంటి అనుభవం లేదు ఆయనకి. కానీ ఆయనకి సినిమా డైరెక్టర్గా, సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా అపారమైనటువంటి పేరుంది. అనేకమైనటువంటి హిట్ సినిమాలకి మ్యూజిక్ అందించినటువంటి డైరెక్టర్ ఆయన. ఇప్పుడు హీరోగా మనకు కనిపించబోతున్నారు. గ్లిమ్స్ వచ్చాయి. అవి చూస్తే కనుక డిఎస్పి కరెక్ట్గా ఎల్లమ్మ సినిమాకి హీరోగా సరిపోతాడు అనేటువంటి అభిప్రాయం అయితే కలుగుతుంది. బహుశా అంత యాంబియన్స్ నానికి లేదంటే నితిన్కి వచ్చి ఉండేది కాదేమో అనేటువంటి ఫీలింగ్ కలిగేలాగా ఈ గ్లిమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి ఈ సినిమాలో హీరోగా సక్సెస్ అయితే రాబోయేటువంటి రోజుల్లో హీరోగా కొనసాగేటువంటి అవకాశాలు లేకపోలేదు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల నడుమ అసలు సినిమా ఇండస్ట్రీలో ఎవరు మ్యూజిక్ డైరెక్టర్లుగా పనిచేసి హీరోలుగా వచ్చారు? ఇదే కొత్త టాలీవుడ్ కంటే కొత్త కాదు. చిత్తూరు నాగయ్య, భానుమతి గారు లాంటి వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్గా ఉండి వాళ్ళు నటులుగా మంచి సక్సెస్ అయ్యారు. అనాది కాలం నుంచి మనకి చూస్తున్నాం టాలీవుడ్లో, తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే చూస్తున్నాం. కాబట్టి డిఎస్పిది మ్యూజిక్ డైరెక్టర్ నుంచి రావడం అనేది కొత్త ఏం కాదు. అలాగే తమన్ కూడా ఒక సినిమాలో యాక్ట్ చేసి తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. ఇప్పుడు తమన్ మరొక సినిమాలో కూడా యాక్ట్ చేయబోతున్నారు, ఆయన నటునిగా కనిపించబోతున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తూ ఉంది. యాక్చువల్గా కోలీవుడ్లో ఎక్కువ ఉంటారు. మనకి టాలీవుడ్ కన్నా కూడా కోలీవుడ్లో మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి నటులు అయినటువంటి వాళ్ళు, కొరియోగ్రాఫర్స్ నుంచి నటులు అయినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మనకి మ్యూజిక్ డైరెక్టర్స్గా సక్సెస్ అయ్యి నటులుగా ఫెయిల్ అయినటువంటి వాళ్ళు మనకు కనిపించేది ఆర్పి పట్నాయక్ గారు. ఆయన మంచి మ్యూజిక్ డైరెక్టర్గా ఎంటర్ అయ్యి నటునిగా ఒక సినిమా శ్రీను వాసంతి లక్ష్మి అనేటువంటి సినిమా తీసి సక్సెస్ అయినప్పటికి కూడా కలెక్షన్స్ పూర్తిస్థాయిలో రాకపోవటం, లేకపోతే బ్లాక్ బస్టర్ టాక్ రాకపోవటం కారణంగా ఆయన అంతవరకు పరిమితం అయిపోయారు. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా పెద్దగా రాణించలేదు. అయితే డిఎస్పి వేరు. ఒకవేళ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఒకవేళ బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్గా తన కెరీర్ని కంటిన్యూ చేసేదానికి ఆయనకు అవకాశం ఉంది అని చెప్పి టాలీవుడ్లో ఉన్నటువంటి అభిప్రాయం. సో ఇంతకీ ఎల్లమ్మ స్టోరీని కొత్త తరహాలో ఎలా చూపించబోతున్నారు? జనరల్గా ఎల్లమ్మ అనగానే ఎల్లమ్మ ఉత్సవాలు, దేవుడు పునడాలు, డప్పు సౌండ్లు, డ్యాన్సులు ఇవే మనకి ఊహకు అందుతూ ఉంటాయి.
ఈ ఊహకు అందనటువంటి దాన్ని ఆ సినిమాలో చూపించబోతున్నారు. ఎల్లమ్మ అనేటువంటి సినిమాలో ఏమి చూపించబోతున్నారు అనేది ఒక ఆసక్తికరమైన అంశం. మనకి జనరల్గా ఒక డప్పు, ఎల్లమ్మ సినిమా, ఈ టైటిలు, ఈ డప్పు రోలు, ఒక డప్పు ఆర్టిస్ట్గా లేదంటే ఎల్లమ్మ ఉత్సవాలలో డప్పు కొట్టేటువంటి కళాకారుడిగా సినిమాల్లో కనిపిస్తాడు దేవిశ్రీ వరప్రసాద్ అనేది ఇప్పుడు మనకి వినిపిస్తున్నటువంటి స్టోరీ లైన్. దీన్ని బట్టి మనం ఎవరి ఊహకు అందినటువంటి విధంగా వాళ్ళు దాన్ని అల్లేసుకోవచ్చు. కానీ బలగం వేణు అల్లేటువంటి కథనం ఏదైతే ఉందో అది వినూత్నంగా ఉంటుందని చెప్పేసి దిల్ రాజు నమ్ముతున్నాడు. అందుకే దిల్ రాజు ఆ ప్రాజెక్ట్ని ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రెండో సినిమా బలగం వేణుది. ఫస్ట్ సినిమానే సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా కూడా హిట్ అయితే హిట్ డైరెక్టర్ల లిస్టులో పడిపోతారు. పైగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో కూడినటువంటి సినిమాలు చాలా తక్కువే వచ్చాయి. ఇది పూర్తిగా 100కు 100% తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, గ్రామీణ వాతావరణం, మట్టి వాసనలు కంప్లీట్గా కనిపించబోతున్నాయి. ఇది ఒక హైలైట్ ఈ సినిమాకి. దీంట్లో ఉండే పాటలు కూడా మీకు ఒక గతంలో దేవిశ్రీ వరప్రసాద్ అందించినటువంటి ట్యూన్స్ లాగా ఉండవు. లిరిక్స్ కూడా అలా ఉండవు. డెఫినెట్గా తెలంగాణకు సంబంధించినటువంటి లిరిక్స్, తెలంగాణకు సంబంధించినటువంటి ట్యూన్స్ ఉంటాయి. ఆ సంస్కృతి సాంప్రదాయాలకు టచ్ అయ్యేలాగా ఉంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా వచ్చిన తర్వాత ఇంకా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు ఎప్పుడు ఏంటి అనేది. దీంట్లో హైలైట్ ఏంటంటే హీరో రాజశేఖర్ ఇప్పుడు హీరో తండ్రిగా రోల్ పోషించబోతున్నారని చెప్పి ఒక హైలైట్ పాయింట్ వస్తుంది ఇప్పుడు టాలీవుడ్లో. హీరో రాజశేఖరు ఒక తండ్రిగా ఒక హీరోకి నటించడం అనేది ఫస్ట్ సినిమా అనుకుంటా ఇది. అంతకుముందు ఆయనే డ్యూయల్ రోల్ పోషించినటువంటి సినిమాలు ఉన్నాయి, కానీ ఇంకొక హీరోకి తండ్రిగా పోషించేటువంటిది ఫస్ట్ సినిమా ఇదే బహుశా. అందుకే టాలీవుడ్లో చర్చ జరుగుతుంది, హీరో రాజశేఖర్ తండ్రిగా డిఎస్పీకి దీంట్లో నటించబోతున్నారు అనేది ఒక హైలైట్ పాయింట్ ఈ సినిమాలో. హీరో డిఎస్పీ, హీరోయిన్లు ఎవరు అనేది ఇంతవరకు ఇంకా రిలీజ్ కాలేదు. ఇప్పుడైతే మాత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలైనటువంటి చిన్న పోస్టరు, అలాగే ఏదైతే క్లిప్ ఉందో అవి సోషల్ మీడియాలో అయితే బాగా హైలైట్ అవుతున్నాయి, వైరల్ కూడా అవుతుంది. మరి ఈ స్టోరీ లైన్ అయితే లీక్ అయింది. ఈ స్టోరీ లైన్ బట్టి ఈ సినిమా మరో కాంతారాగా ఉండబోతుందా, కొత్త తరహాగా బలగం వేణు దీన్ని మనకి ప్రేక్షకులకు చూపించబోతున్నారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.